ఎంత 10 ఇయర్స్ జర్నీ మధ్య ఇవి కూడా 10 ఇయర్స్లో చేసింది 4 సినిమాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ 4 సినిమాల్లో సార్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఏ ప్యూర్ బిజినెస్ ఇండస్ట్రీ సార్. ప్యూర్ బిజినెస్. మనం ఎన్ని మాట్లాడుకున్నా మనం సినిమా హిట్ అయ్యి మన సినిమా కలెక్ట్ చేసి చేసిన తర్వాతనే మన మీద ఇన్వెస్ట్ చేయడానికి జనం వస్తారు, ప్రొడ్యూసర్స్ వస్తారు. అంటిల్ మనం ఫైట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు నేను సినిమా ఇండస్ట్రీ నుంచి ఆపర్చునిటీస్ కొన్ని వచ్చాయి సార్, కానీ నాకు బ్రేక్ ఇచ్చే ఆపర్చునిటీస్ లాగా అనిపించలేదు. నాకు షాదీ తర్వాత 2-3 ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ దీనివల్ల నాకు ఇంకో సినిమా చేస్తానని అకౌంట్ అంటే ఒక లిస్ట్లో ఉంటుంది, కానీ ఇది నాకు బ్రేక్ వస్తుందని నమ్మకం నాకు రాలే. ఈవెన్ ఇంకా ఎంతకాలం అయితే నీకు వస్తుందని నమ్మకం ఉంది అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ క్వశ్చన్, సిద్ధార్థలో కొంత నీ ఇన్వెస్ట్మెంట్ ఉంది లేదు సార్? లేదా 100% లేదా? 100% లేదు. సరే, షాదీ ముబారక్ ఓన్ ప్రొడక్షన్. షాదీ ముబారక్ నేను నా ఫ్రెండ్స్ కలిపి చేసాం, తర్వాత దిల్ రాజు గారు తీసుకున్నారు. ఇప్పుడు 100 ఏంటి? 100 నా ఫ్రెండ్సే సార్. ఫ్రెండ్స్ మీదే అంటే ఇప్పటివరకు అందరూ నా ఫ్రెండ్సే చేశారు. సిద్ధార్థ ఒక షాదీ ముబారక్లోనే నేను ఇన్వెస్ట్ చేశాను, కానీ ఇప్పటివరకు అందరూ నా ఫ్రెండ్సే చేశారు. అంటే ఈ విషయం చెప్పొస్తారు, లక్కీగా ఏంటంటే నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటా నేను డెఫినెట్గా. ఎందుకంటే నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎక్కడో దగ్గర నా మంచి బ్రేక్ వస్తుంది, మంచి కోరుకుంటున్నారు, నా మంచి కోరుకునే వాళ్ళు నా పక్కన ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కాకపోయినా పర్సనల్గా నా కోసం వచ్చి ప్రొడక్షన్ చేస్తున్నారు, కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. అంటే సక్సెస్ అని కాదు సార్, నేను ఒకటి ఫీల్ అవుతాను, సక్సెస్ ఫెయిల్యూర్ అని కాదు. నాకు ఏం చేసినా సరే సార్, ఆర్కే నాయుడు లాంటి ఇమేజ్ ఆర్కే నాయుడుతోనే కంపేర్ చేస్తే తప్పితే అది పోయి అంత దాన్ని డామినేట్ చేసే పేరు రాదని నా ఫీలింగ్ వచ్చింది. అలాంటి టైంలో నన్ను నేను మళ్ళీ ఇంకొక క్యారెక్టర్కి వెళ్ళి ఇంకొక క్యారెక్టర్ త్రూ వచ్చి ఒక సినిమా నిలబెట్టాలంటే కొంచెం కష్టమైన పని. కొంతవరకు మాధవ్ సున్నిపెంట అనే క్యారెక్టరు చాలా బాగా వెళ్ళింది షాదీ ముబారక్. నేను యాక్చువల్గా సినిమా అది కొంచెం మంచి రేంజ్కి వెళ్తుందేమో అనుకున్నా, మరి ఎందుకో తెలియదు. ఇక ఆ టైంలో రైట్ ప్రమోషన్ చేయలేకపోయాం, అది ఎందుకో హరీబరీగా అయిపోయింది. కరోనా టైం అయిపోయింది, రాజు గారు డిజిటల్ ఇవ్వాలనుకున్నారు, నేను డిజిటల్ కాదు సినిమాకి వెళ్దాం అనుకున్నాము. ఏదైనా సరే నమ్మాలి సార్, సినిమా అనేది దిల్ రాజు గారు ఫస్ట్ నమ్మారు, మరి లేదు ఇది బాగుంటుందని. కరోనా టైం కాబట్టి ఇది మనకి థియేటర్ అనేది ఆలోచించారు అంతే. కానీ నేను ఎప్పుడైనా నమ్మాను. అంటే నేను నా ప్రాబ్లం ఏంటంటే సార్, ఏది పడితే అది యాక్సెప్ట్ చేయను. సినిమా నేను తొందరగా ఏదో ఒకటి చేద్దామని అనుకోను. నాకు నచ్చాలి. అంటే కౌంట్ కొంటే క్వాలిటీ నేను ఎక్కువ ఇష్టపడతాను, అందుకే తక్కువ